అత్యంత భక్తి శ్రద్ధలతో ఆదిమూల మహాగణపతికి పూజలు నిర్వహించిన భక్తులు ఆ గణనాథుని నిమజ్జనానికి ఏర్పాట్లు చేస్తున్నారు. గణపయ్యను గంగమ్మ ఒడికి చేర్చే కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 1600 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. భారీ వాహనాలకు మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే అవకాశం ఇచ్చి నగరంలోకి రాకుండా ఆంక్షలు విధించారు. పలు ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సులు వాహనాలకు రోడ్ డైవర్షన్ చేశారు. గణేష్ నిమజ్జనాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించాలని అంటున్న ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణతో మా ప్రతినిధి నరేందర్ ఫేస్ టు ఫేస్. గణేష్ నవరాత్రులు ముగిసి వస్తున్నాయి అనగానే పోలీసుల్లో ఒక ఉత్కంఠ నెలకొంటుంది. నిమజ్జన కార్యక్రమంలో ఎలాంటి అపశృతులు జరగకుండా సవ్యంగా జరిగేందుకోసం నానా తంటాలు పడుతుంటారు. చాలామంది సిబ్బందిని ఉపయోగిస్తూ ఉంటారు. ముఖ్యంగా వరంగల్ కమిషనరేట్ ప్రాంతంలో 6803 విగ్రహాలు నెలకొల్పారు. అంటే ఎంత భారీ ఎత్తున ఇవాళ నిమజ్జన కార్యక్రమం జరుగుతుంటుందో ఊహించుకోవచ్చు. దానికి మరి పోలీసు సిబ్బంది రోడ్ల మీద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, ఎవరికి ఇబ్బంది కలగకుండా, అటు వాహన చోదకులకు కూడా ఇబ్బంది కలగకుండా ఎలాంటి ప్రయత్నాలు చేశారు, ఎలాంటి ఏర్పాట్లు చేశారు. మనం ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ చెప్పండి సార్, ఇవాళ ఈ 6803 విగ్రహాలు మన కమిషనరేట్లో ఉన్నాయి. మరి రోడ్ల మీద చాలా సందడి ఉంటుంది. వీటన్నిటిని కూడా ఎలా కంట్రోల్ చేసేందుకు ఎంతమంది సిబ్బందిని ఉపయోగిస్తున్నారు, ఏం చేయబోతున్నారు మీ ప్రణాళిక? అందరికీ నమస్కారం. గణేష్ శోభాయాత్ర అనేది చాలా ఉత్కంఠంగా సాగేటువంటి యాత్ర. అందరూ కూడా ఈ శోభాయాత్ర చూడడం చాలామంది పబ్లిక్ పిల్లలు అందరూ రావడం జరుగుతుంది. దీనికి మన అదేవిధంగా కూడా నగరం సిపి గారు టోటల్ వరంగల్ జిల్లాలో కమిషనర్ పరిధిలో ఉన్నటువంటి 6803 విగ్రహాలకి సరిపోని బందోబస్తు, ప్రతి ఎక్కడైతే ఇమర్షన్కి ఐడెంటిఫైడ్ చెరువులు ఉన్నాయో ఆ చెరువులంటే కూడా లా అండ్ ఆర్డర్ ఫోర్స్ని, ట్రాఫిక్ ఫోర్స్ని కూడా నియమించడం జరిగింది. ఇందులో మనం వరంగల్కి వచ్చి మనకి ఉరుసు చెరువు, చిన్నవడ్డేపల్లి మేజర్గా తీసుకుంటుంది. తర్వాత అదేవిధంగా దేశపేట, అదేవిధంగా కట్టమైసం చెరువు ఒకటి, కట్టమల్లమ్మ, తర్వాత ఇప్పుడు మనము ఈ సిద్ధేశ్వర గుండంలో హన్మకొండం చేరవచ్చు అన్నీ కూడా వేయడానికి ప్లాన్ చేస్తూ ఉన్నాం. దీంతో ప్రస్తుతం ప్రతి చుట్టుపక్కల చెరువులు ఉన్నాయి, వాడుతున్నారు. మన ఈ మేజర్గా ఏంటంటే గణేష్ సంబంధించి ఇప్పుడు 90 ప్లేస్లలో మనం ట్రాఫిక్ సిబ్బంది నియమిస్తున్నాం. వీళ్ళు ఏంటంటే 24 అవర్స్ రౌండ్ ది క్లాక్ డే మనకి షిఫ్ట్ బై షిఫ్ట్ ఉంటారు అన్నమాట. దీంతో ఏంటంటే వాళ్ళు ఎంతసేపు శోభయాత్ర చేసినా కానీ కామన్ పబ్లిక్ ఇబ్బంది కలగకుండా, అదేవిధంగా రోడ్ యూజర్స్ కూడా ప్రాబ్లం కాకుండా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సిపి గారి ఆదేశం ఏం చేసామంటే వరంగల్కి సంబంధించి టౌన్లోకి ఎటువంటి భారీ వాహనాలు ఎంట్రీ కాకుండా రంగసేపేట కూడా మొదలుపెట్టుకుని మనము ఆర్టీఐ రోడ్ కాడ నుంచి వాహనాలని టువార్డ్స్ మనకి కడిపికొండ వైపు, కడిపికొండ నుంచి అంటర్ రోడ్ మీద, మన అండర్పేట రోడ్ మీదుగా కరీంనగర్ వెళ్ళడానికి కానీ లేదంటే ములుగు వెళ్ళడానికి కానీ వాళ్ళకి సరైన రూట్ మ్యాప్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే మనకి హైదరాబాద్ చూస్తారో వచ్చేవాళ్ళు కరుణాపురం కాడే వాళ్ళు లెఫ్ట్ తీసుకొని రైట్ తీసుకొని వయా అయినవల్లి మీదుగా మనకి మెయిన్ రోడ్ ఖమ్మం రోడ్ క్రాస్ చేసి వెళ్ళిపోవడం కోసం ఇచ్చినాం. ముఖ్యంగా మేము అప్పీల్ చేసిందంటే భారీ వాహనాలను దయచేసి ఈ 2 రోజులు కూడా ఆపితే మంచిది, వాళ్ళు రాకుండా. అంటే వాళ్ళు లారీ వస్తున్నట్టు మేము అప్పీల్ చేస్తున్నాం. ఈ 2 డేస్ పబ్లిక్కి వాళ్ళకు కూడా ఇబ్బంది, ఎక్కడ పడితే అక్కడ మనకి గణేష్ రోడ్ మీదకి వస్తాయి కాబట్టి ఆ ప్రాబ్లం ఉంది. కాబట్టి వాళ్ళ సరికి కూడా అనుకుంటే చేరదు. కాబట్టి ఈ 2 రోజులు కూడా వాళ్ళు కూడా ప్లాన్ చేసుకున్నారు. యాక్చువల్లీ మనకి 5 and 6 వాళ్ళు కూడా మ్యాక్సిమం ఉండదు. అయితే అదర్ స్టేట్స్ నుంచి వచ్చే వాళ్ళే ఉన్నది ఇబ్బంది అయితే చెప్పి వాళ్ళకి మనం సపరేట్ క్రెడిట్స్ ఇచ్చినాం. దీంతో ఎటువంటి ఇబ్బంది ఉండదని అనుకుంటున్నాం. అదే ఎవరైతే మనకి ఆర్టీసీ బస్సులు ఏవైతే వాటిని మన వరంగల్ నుంచి వచ్చే వాటిని వయా మన అంటర్ రోడ్ మీద తీసుకొని బాలసముద్రం మీదుగా డిపోలో తీసుకుంటాం. మళ్ళీ బాలసముద్రం మీదనే వయా అంటర్ రోడ్ మీదగానే ఖమ్మం రోడ్ పంపించేస్తాం. ఏదైతే మన కరీంనగర్ పోవాలా, ఇటు ములుగు పోవాలనుకుంటాం, మన నర్సంపేట పోవాలనుకుంటే మాత్రం వీళ్ళు వయా బాలసముద్రం మీదుగా సిపో జంక్షన్ మీదకి వచ్చేసి వయా పెద్దమ్మగడ్డ మీదుగా వాళ్ళు నర్సంపేట కానీ ములుగుని పోవడానికి ఏర్పాటు చేస్తున్నాం. దీంతో ఏంటంటే మామూలుగా ఎవరైతే శోభయాత్రకు వచ్చే పబ్లిక్ కానీ లేకపోతే శోభయాత్రలు పాల్గొనే వ్యక్తులు కానీ భజన మండలకు కానీ విగ్రహాలకు ఎటువంటి కూడా అంతరం కలుగుకుంటూ ప్లాన్ చేస్తున్నాం. దీంట్లో ఎక్కడన్నా ఎటువంటి ఇష్యూ రాకుండా మనం పెట్రోలింగ్ వెహికల్స్, తర్వాత ఇంటర్సెప్టర్ వెహికల్స్, అదేవిధంగా మన యొక్క ట్రాఫిక్ సిబ్బందిని బ్లూ కోడ్స్ ఇచ్చి వాడటం జరుగుతుంది. ఎటువంటి అవాంఛనీయ జరగవని చెప్పి ఆశిస్తున్నాం. సార్, ఇవాళ చూస్తుంటే కొంతమందికి డప్పు దొరకకపోవడం, వాహనాలు దొరకకపోవడం ఇది కొంత సమస్యగా ఉండి రేపటికి నవరాత్రులు ముగిసిన శనివారం తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ డీజేలు పెట్టడం, ఈ సిస్టమ్స్తో ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు, మరి ఏ విధంగా అందరినీ సమీకృతం చేస్తున్నారు? ఓకే, ఇప్పుడు డీజేలకు అయితే వరంగల్ కమిషనర్ పరిధిలో ఎటువంటి అనుమతి లేదు, అది క్లియర్ కట్. ఇక వాహనాలు అంటే వాళ్ళకి ఆల్రెడీ ముందే ఏర్పాటు చేసుకుని ఉంటారు. మనం చిన్న వాహనాలని మ్యాక్సిమం ఇటు సిద్ధేశ్వరగుండంలోకి మనం పంపడం ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ భారీ వాహనాలకు పెద్ద లారీలు కానీ అలాంటివి తీసుకొస్తే అది ఇటు మనకి డ్రైవర్ కష్టం. వాటి చిన్న వడ్డేపల్లి కోసం మనం ప్లాన్ చేస్తూ ఉన్నాం. మీరు అన్నట్టుగా ఎక్కడైనా డీజిల్తో ప్రాబ్లం ఉంటే వాటిని ఇమ్మీడియట్ సీజ్ చేయడం జరుగుతుంది. డీజిల్కి ఎటువంటి పర్మిషన్ కూడా వరంగల్ జిల్లాలో లేదు. రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి, మున్సిపల్ నుంచి కూడా, రెవెన్యూ నుంచి కూడా మనకి పూర్తి సహకారం అందిస్తారు. కాబట్టి ఇరిగేషన్,
ఇక్కడ ఆల్ డిపార్ట్మెంట్స్ కూర్చొని ఆల్రెడీ మనకి సిపి క్రైమ్ ఒక మీటింగ్ కండక్ట్ చేసిండ్రు. గణేష్ స్టార్టింగ్ తెల్లారే అది ఏదైతే మనము ఈ ప్రోగ్రామ్కి ఏర్పడి గత వారం రోజులు చేస్తున్నాం కాబట్టి ఇప్పటికి చాలా వరకు చెరువులు ఖాళీ అని మన గుర్రపుడ్డ కూడా తీసేసిండ్రు. రోడ్లు కూడా మనకి ఎక్కడ కూడా లేకుండా మనం మట్టి చూసాడు ములుగు రోడ్లో మొత్తం కూడా సిమెంట్ చేపించేసింది. మొత్తం రోడ్ ఎక్కడైతే ప్యాచెస్ ఆ ప్యాచెస్ వర్క్ క్లీన్ చేయించింది. ఎందుకంటే ఇక్కడ గణేష్ వస్తే ఎటువంటి కథలకు రాకుండా విగ్రహాలు ఇక్కడ నష్టం జరుగుతుంది చేస్తున్నాం. అంటే పోలీసు కానీ గవర్నమెంట్ కానీ అంతా భక్తిభావంతో మాత్రం నేను చేస్తున్నాం. భక్తిభావంతో మాత్రం చూడాలని చెప్పేసి తాగి ప్రశ్నలో పాల్గొనడం అల్లర్లో పాల్పడి చేయొద్దని చెప్పేసి ఈ విధంగా అప్పీల్ చేస్తున్నాం. చూసిన మొత్తానికైతే నవరాత్రులు ముగించుకొని భక్తిభావంతో ఉన్న భక్తులందరూ కూడా ఆ గణపయ్యను గంగమ్మ తల్లి ఒళ్ళోకి చేర్చేందుకోసం అదే భక్తి మార్గాన పూరించుకోవాలని చెప్తా ఉన్నారు. అయితే ఎవరికి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఈ 6,803 ప్రతిమలన్నీ నిమజ్జనానికి తరలించే ప్రయత్నం లోపల 1,600 మంది సిబ్బందిని పోలీసు ఉపయోగిస్తున్నట్టుగా తెలుస్తుంది. అన్ని చెరువుల వద్ద కూడా భారీ క్రేన్లు, భారీ బందోబస్తు అన్ని కూడా నెలకొల్పారని చెప్తా ఉన్నారు. అలాగే అందరూ కూడా డీజేస్ వాడకుండా చాలా భక్తి మార్గాన ఎలాంటి డిస్టర్బెన్స్ మహిళలకు కానీ పెద్దవాళ్ళకు కానీ పిల్లలకు కానీ ఎవరికి కూడా డిస్టర్బెన్స్ కలగకుండా ఈ నిమజ్జన కార్యక్రమం సంతోషంగా జరుపుకోవాలని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ కోరుకుంటున్న పరిస్థితి. కెమెరామెన్ రామ్దాస్తో నరేందర్, HM TV, వరంగల్.